తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ కోసం అభ్యర్థులు సమర్పించిన నామినేషన్ల పరిశీలన ముగిసింది. కొన్ని నియోజకవర్గాల్లో భారీగా నామినేషన్లు దాఖలు కాగా కొందరు నాయకులు ప్రత్యర్థుల నామినేషన్లపై అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ కారణంగా వాటిని పరిశీలించేందుకు అధికారులు ఎక్కువ సమయం పట్టింది. దీంతో పరిశీలన ప్రక్రియ అర్ధరాత్రి వరకు సాగింది. రాష్ట్రంలో 119 నియోజకవర్గాలకు మొత్తం 4,798 మంది నామినేషన్లు వేశారు. వాటిలో 608 మంది అభ్యర్థుల నామినేషన్లు తిరస్కరణకు గురయ్యాయి. నిబంధనల ప్రకారం ఒక్కో అభ్యర్థి 2 అసెంబ్లీ నియోజకవర్గాలకు మించి పోటీ చేయరాదు. 3 స్వతంత్ర అభ్యర్థులు 2 కన్నా ఎక్కువ స్థానాల్లో నామినేషన్లు దాఖలు చేశారు. మరింత సమాచారం రిపోర్టర్ కౌండిన్య లైవ్ లో అందిస్తారు. కౌండిన్య, చెప్పండి, నామినేషన్ల ప్రక్రియ సంబంధించి పరిశీలన ప్రక్రియ ముగిసినట్టుగా తెలుస్తోంది. కొంత ఆలస్యం అవుతున్నట్టుగా కూడా కనిపిస్తోంది. అర్ధరాత్రి వరకు ఈ పరిశీలన అనేది కొనసాగినట్టుగా తెలుస్తోంది. కారణాలేంటి? రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో దాదాపు 4,798 నామినేషన్లు కూడా దాఖలైన పరిస్థితి మనకు తెలిసింది. ఈ నేపథ్యంలో నిన్న నామినేషన్ల పరిశీలన కూడా చేయడం జరిగింది. అయితే పలువురు అభ్యంతరం మేరకు వాటన్నిటిని కూడా ఈసీ క్షుణ్ణంగా పరిశీలించిన నేపథ్యంలో కూడా అర్ధరాత్రి వరకు కూడా నామినేషన్ల పరిశీలన అనేది కొనసాగిందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా 608 నామినేషన్లు కూడా ఈసీ అధికారులు తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికల నేపథ్యంలో చాలా చోట్ల 2 కన్నా ఎక్కువ చోట్ల కూడా పోటీ చేసిన నామినేషన్ కూడా తిరస్కరించబడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇప్పటికే ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా ఒక్కొక్కరు 3-4 చోట్ల కూడా నామినేషన్ దాఖలు చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో సుమన్, ఆలీ అనే తో పాటు మరికొంతమంది ఇండిపెండెంట్ అభ్యర్థులు కూడా 3-4 స్థానాల్లో కూడా పోటీ చేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. వారి అభ్యర్థుల నామినేషన్లు కూడా ఈసీ అధికారులు తిరస్కరించడం జరిగింది. మొట్టమొదటిసారిగా ఎక్కడైతే నామినేషన్ వారు వేశారో వాటిని మాత్రమే పరిగణలోకి తీసుకున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుండి ఎవరైతే ఇటు 3 సెట్లు 4 సెట్లు కాకుండా ఇండిపెండెంట్ కూడా కొంతమంది వేశారు, చూసిన వారి నామినేషన్లు కూడా తిరస్కరించి బీఫామ్ ఎవరైతే ఇచ్చారో వారికి మాత్రము పార్టీ అధికారిక గుర్తింపు కూడా లభించబోతుంది కూడా మనం చెప్పుకోవచ్చు. కొంతమంది ఇండిపెండెంట్ కూడా నామినేషన్లు వేశారు. ఒక్కొక్కరు 3-4 సెట్లు వేసిన పరిస్థితి ఉంది. వారు కూడా వారి నామినేషన్లు కూడా అధికారులు తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. మరోవైపు చూసుకుంటే ముఖ్యంగా ఇప్పటికే కొంతమంది ముఖ్య నాయకుల నామినేషన్లు కూడా తిరస్కరించబడ్డాయని కూడా మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే మాజీ మంత్రి జానారెడ్డి, అదేవిధంగా ఈటల, జమున, అదేవిధంగా కొంతమంది ముఖ్య నాయకులది నామినేషన్లు కూడా ఈసీ అధికారులు తిరస్కరించారని కూడా చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలువురు నాయకులపైన కూడా ఈసీకి నాయకులు ఫిర్యాదు చేసిన పరిస్థితి కూడా మనకు కనిపించింది. ఇప్పటికే పువ్వాడ అజయ్పై కూడా మాజీ మంత్రి తుమ్మల కూడా కంప్లైంట్ ఇచ్చిన పరిస్థితి నేపథ్యంలో కూడా వాటిని కూడా ఈసీ అధికారులు తోసిపుచ్చడం జరిగింది. అదేవిధంగా మనసుధర్ రెడ్డిపై కూడా ఈసీ అధికారులు కూడా నామినేషన్పై ఇటు కంప్లైంట్స్ వెళ్ళిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఓవరాల్ చూసుకుంటే నామినేషన్ల పర్వం ముగించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. అదేవిధంగా పరిశీలన కూడా ముగించిందని కూడా మనం చెప్పుకోవచ్చు. దాదాపు 608 నామినేషన్లకు కూడా తిరస్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇప్పటికే తెలంగాణలో ఎన్నికలు సమీపిస్తున్న వేళ కూడా ఇప్పుడు అభ్యర్థులందరూ కూడా ఇప్పుడు బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అందరూ కూడా ఇప్పటికే ఇండిపెండెంట్గా ఎవరైతే తమ పార్టీ నుంచి నామినేషన్లు వేశారో వాళ్ళందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాల్లో ఉన్నట్టు కూడా మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఒక్కొక్కరు ఎవరైతే ఆశావాహులు ఉన్నారో వారందరూ కూడా ఇండిపెండెంట్గా నామినేషన్ పరిస్థితి మనకు ఉంటుంది. అదేవిధంగా పార్టీ నుండి కూడా కొంతమంది వేయడం జరుగుతుంది. అయితే బీఫామ్ మాత్రం ఒక్కరికే ఇస్తారు కాబట్టి ఎవరైతే బీఫామ్ దక్కకుండా ఉన్నారో వారందరినీ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులకు వెళ్లకుండా కూడా వాళ్ళందరినీ విత్డ్రా చేసుకోవడానికి కూడా ఇప్పటికే అగ్రనాయకులు అందరూ కూడా బుజ్జగించే ప్రయత్నం అయితే చేసుకోవడం జరుగుతుంది. రేపు నామినేషన్ల విత్డ్రాకి కూడా సమయం ఉంది కాబట్టి రేపటి వరకు ఈ రోజు వరకు కూడా వాళ్ళందరినీ ఈ రోజు కూడా ఇంకా బుజ్జగింపుల పర్వం కొనసాగుతుందని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో అగ్రనాయకులందరూ కూడా వారి అభ్యర్థులను కూడా బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఎంతమంది వారి అధిష్టానం మాటను కట్టుబడి ఉండి విత్డ్రా పెట్టుకుంటారో లేకపోతే తప్పకుండా ఎమ్మెల్యే అభ్యర్థిగా
పోటీ చేయాల్సి తీరుతామని కూడా అభ్యర్థులు కొంతమంది ఇండిపెండెంట్ కూడా పోటీలో ఉండే అవకాశం అయితే ఆస్కారం అయితే మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలో తెలంగాణ ఎన్నికలు హీట్గా మారాయని మనం చెప్పుకోవచ్చు. ఇప్పటికే వరుసగా కూడా ఇటు అభ్యర్థులు భారీ ఎత్తున కూడా నామినేషన్లు వేసిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక్క గజ్వేల్లోనే 145 నామినేషన్లు దాఖలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇటు నిరుద్యోగులు కావచ్చు, అదేవిధంగా ఇటు ఎవరైతే భూములు కోల్పోయిన వారు కావచ్చు, అదేవిధంగా చాలామంది అన్ని వర్గాలకు చెందిన నామినేషన్లు కూడా అక్కడ దాఖలైన పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఇట హైయెస్ట్ నల్గొండ జిల్లాలో 74 నామినేషన్లు కూడా మనకు రిజెక్ట్ అయినట్టు కూడా ఈసీ అధికారులు వెల్లడించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. అయితే ఇంకా అర్ధరాత్రి వరకు కూడా ఈసీ అధికారులు నామినేషన్ల పరిశీలన మాత్రం కొనసాగించారని చెప్పుకోవచ్చు. అయితే రేపు మనకు విత్డ్రా సమయం రేపటి వరకు 15వ తారీఖున విత్డ్రా ఉంది కాబట్టి ఎవరైతే మిగిలిన నామినేషన్లు ఉన్నారో వారందరూ కూడా ఇండిపెండెంట్గా కూడా ఉంటారు. అభ్యర్థులు బీఫామ్ ఇచ్చిన వారు మాత్రమే ఇటు అధికార పార్టీ కావచ్చు, బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నాయకులు కావచ్చు, మిగతాందరూ కూడా ఇండిపెండెంట్గా కూడా కొనసాగే అవకాశం మనకు ఉంటుంది. కాబట్టి బీఫామ్ లేని వారందరూ కూడా ఇండిపెండెంట్ అభ్యర్థులు కొనసాగుతారు. అందులో ఇండిపెండెంట్ అభ్యర్థులలో ఎంతమంది కూడా విత్డ్రా పెట్టుకుంటారనే ఆసక్తి మాత్రం నెలకొంటుంది. ఎందుకంటే ఇప్పటికే బీఫాములు రాని వారందరూ కూడా ఇండిపెండెంట్గా పోటీ చేసే యోచన మనకు కనిపిస్తుంది. కాబట్టి వారందరినీ కూడా బుజ్జగించే ప్రయత్నాలు అయితే ఇటు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ ప్రయత్నాలు చేస్తున్నట్టు కూడా మనకు కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే రేపటి వరకు కూడా వేచి చూడాల్సిన సమయం అయితే మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ కౌండిన్య.